guys, welcome back to our channel. Today is our day to shoot and let's see the location. ఇది మా ఊర్లో ప్రసిద్ధిగాంచిన వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ ఆల్రెడీ ఒక మూవీ షూట్ కూడా జరిగింది సుధీర్ బాబుది. ఇంకా ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతాయి. సో ఈ రోజు మా షూట్ కూడా ఇదే లొకేషన్లో. సో ఇది మా డే టు షూట్. ఈ రోజు మేము ఇంటి నుంచి 2 o'clock కి స్టార్ట్ అవుతున్నాం. షూట్కి రెడీ అవుతున్నా. ఇది మా పెళ్లి కూతురు, అల్లడం పల్లుగులం. హాయ్ చెప్పండి. వెళ్ళే వరకు సర్దుకున్నప్పటికే సరిపోతుంది. చెప్పే ఎక్కడికి వెళ్తున్నావే? ఎన్నో రోజు ఇది? ఒక గంట సూట్కి ఎన్ని గంటలు మేకప్ వేసాం? అరగంట అట. ఇది కామెడీ. లొకేషన్ ఇదే, వచ్చేసాం. చూపిస్తాను అండి. బ్యాక్ క్యామ్ ఆఫ్ చూసి. చందమామ క్రిందికి చూడమ్మా, ఈ బుట్టని చూసి విలవిలబోకమ్మా, పెళ్ళి కొడుకు ఇతడేనమ్మా. గాయ్స్ మేమైతే లొకేషన్కి వచ్చేసాం. ఇదే ఈరోజు లొకేషన్. డే 2 టెంపుల్ ఇదే అన్నమాట, గోవింద స్వామి వినాయక టెంపుల్. దిగింది గాయ్స్. బాగుంది. ఇది మ్యాచ్ అవుద్దా కుర్తి? సరేలే, స్టైలేట్. మా నాన్న బెస్ట్. నా పొట్ట కనిపిస్తుంది. చాలే, ఊపిరి వదులు. వీళ్ళ ఇంట్లో 2 గంటలు రెడీ అయ్యారు కానీ ఇంకా వీళ్ళదైతే కంప్లీట్ అవ్వలేదు. పువ్వులు పెట్టుకోలేదు, పట్టీలు మర్చిపోయారు. ఇక్కడికి వచ్చి ఇంకా రెడీ అవుతూనే ఉన్నారనమాట. మా చేతికడికి పువ్వులకు పంపిస్తే అడు 100 రూపాయలకి జానెడు పువ్వులు పట్టుకొచ్చాడు, మల్లెపూలు. ఈ గ్యాప్లో మా కెమెరామెన్స్ కూడా వచ్చేసారు. పెళ్లి కొడుకు తెచ్చినాడు ఈడే. సర్లే, చేయితో ఏం కాదు, అయిపోయింది. ఇది మా ఊర్లో వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ 9 days జాతర కూడా చేస్తారన్నమాట. ఫైనల్లీ వీళ్ళైతే రెడీ అవ్వడం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి షూట్ స్టార్ట్ చేయడమే. మా సిరి జడ్ చూడండి, మా గౌరీ వేసింది. బాగుంది కదా. మిట్ట మధ్యాహ్నం 2 అయ్యింది. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. మాకైతే కాలు కాలిపోతున్నాయి. లోపలికి చెప్పులు వేసుకొని రాలేదు, టెంపుల్ కాబట్టి. మేము గుడికి వచ్చాం. అసలు ఈ గుడికి అన్న. హాయ్ గైస్, ఇది మా ఊరు గుడి. టెంపుల్ మొత్తం కలర్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్లో కూడా ఒక సీక్రెట్ ఉందన్నమాట. ఈ టెంపుల్ గర్భగుడి నుంచి మనకి మళ్ళీ ఒడిస్సాలో ఉన్న కోట వరకు అండర్ గ్రౌండ్ లో వే ఉంటుందని విన్నాను నేను. అప్పట్లో పాలించే రాజులు ఈ వేని యూజ్ చేసేవారంట. ఇప్పుడు మేబీ క్లోజ్ అయి ఉండొచ్చు. ఇది మా ఊర్లోనే పక్కనే ఉన్న. చాలా ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్కి అయితే వచ్చాను. మ్యారేజ్ తర్వాత ఇదే రావడం. మ్యారేజ్ ముందు కూడా జస్ట్ యాత్ర జరిగే టైంలో మాత్రమే వచ్చేవాళ్ళం. ఇదే గుడి గాయ్స్, మా ఊర్లో మెల్లియపుట్టి గుడి. నా బ్యాక్ అంతా వ్యూ చూసారా? మీకు అది చూస్తే ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. టెంపుల్ మొత్తం చాలా విశాలంగా ఉంది. ఆల్రెడీ ఇంకో షూట్ అయితే జరుగుతుంది ఆపోజిట్ సైడ్లో. ఆర్కిటెక్చర్ అంతా చూడండి టెంపుల్ది ఎంత బాగుందో. ఎంతైనా పురాతన కట్టడాల్లో ఉన్న ఆ మ్యాజిక్కే వేరు, ఆ కళా పోషణే వేరు. మా వదినలు ఇక్కడ ఏదో రీల్స్ చేసుకుంటున్నట్టున్నారు. రీల్సో సాంగ్సో చేసుకుంటున్నట్టున్నారు. మా వదిన మా చెల్లికి నత్తు పెడుతున్నారు. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంది కదా దీనికి? బాగుంది చెల్లి. నత్తు కుట్టించు. వెళ్ళిపోకండి, అక్కడే ఉండండి గోడంలోకి. రండి నడుచుకొని. మా కెమెరామ్యాన్ 3 గంటలు లేట్గా వచ్చారు. రెడీ స్మైల్. అడ్డి తిప్పని. ఓకే రైట్. స్మైల్. కెమెరా యాక్షన్. మా చందు, మా చేతు, కెమెరామ్యాన్. ఏం నాన్న అదెక్కిపోయావు? బాగున్నావు.
టింగ్ 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 టింగ్. టెంపుల్ బయట చూసారు కదా, ఇప్పుడు టెంపుల్ లోపల చూపిస్తా. లోపల మనకి ఇలా రాధాకృష్ణ అయితే ఉంటారు. ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ హోలీ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది. పుట్టి కొట్టడం ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. నాకైతే పెద్ద జై శ్రీరామ్. వీళ్ళ షూట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఇంకా చెయ్యవు వచ్చేసింది గైట్ నుంచి. గౌరీ పడిపోయామనుకో కోసం మేమంతా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. పిచ్చి కుక్కల్లాగా కాలు కాలిపోతే టచ్ అప్. ఎండ చూడండి, ఇది ఎంత బాగా పడుతుంది. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అక్కడ షూట్ అవుతుంది. ఇది టెంపుల్. ఎండ చూడండి ఎంత గట్టిగా ఉందో. బట్ మేము చెప్పులు వేసుకోలేదు, కాలు అయితే కాలిపోతున్నాయి. గౌరీ ఏ అనకుండా వచ్చిందనుకో అమ్మా. ఇదంతా గొడవ. ఎక్కడ పకోడీలు వాసన వస్తుంది. ఇందులో వచ్చాం గుడి చుట్టూ. మేము ఇక్కడ నుంచి బాగా వస్తుంది వ్యూ. టెంపుల్ చుట్టూ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇది ఓల్డ్ టెంపుల్ అవ్వడంతో కొన్ని విరిగిపోయినట్టున్నాయి. మనకి ఎవరైనా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వచ్చిన వాళ్ళు అయితే రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, రెడీ అవడానికి రూమ్స్ కూడా ఉంటాయన్నమాట సైడ్లో. మాకు ఈ లొకేషన్లో ఉన్నది ఓన్లీ 1 అవుట్ఫిటే కాబట్టి మేము ఆ రూమ్స్ ఏవి తీసుకోలేదు. బట్ షూట్కి దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి 200 మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫుల్ డే అయినా సరే, 1 అవర్ అయినా సరే, హాఫ్ డే అయినా సరే మనం 200 అయితే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. చూడండి గాయ్స్ మా ఊరు గుడి. సో గుడి చుట్టూ అయితే ఇలా ఉంది. ఇక్కడ మా చేతిగాడు మా వదిలికి ఏదో షూట్ చేస్తున్నట్టు అయితే ఉన్నాడు. కాలు కాలట్లేదా? పాదాలు జుమ్ అంటున్నాయి. ఎండ మాత్రం మామూలుగా లేదు, సుర్రు అంటుంది. నాకు ఆర్చ్ ఉండడమేమో నాకు ఈ లొకేషన్ చూస్తుంటే మగధీర సీనే గుర్తొస్తుంది. నేను లాస్ట్ టైం గోల్కొండ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మొత్తం ఇలానే ఉంటాయి మనకి చూసుకున్నట్టయితే. యాక్చువల్లీ ఇవేంటంటే కళ్యాణ మండపాలు అంట. ఆ టైంలో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసేవారు. మా చిన్నాన్న పెళ్ళి, ఇలా చాలా మంది పెళ్ళిళ్ళు ఇక్కడనే జరిగినాయి. మా మమ్మీ చెప్తూ ఉండేది మా బాబాయ్కి ఇక్కడే పెళ్లి చేసామని. ఇదంతా విరిగిపోయింది. సో ఇక్కడ మేబీ ఏం జరగట్లేదు అనుకుంటా. మా గౌరీ వదిన డాన్స్ చేస్తుంది చూడండి. చూస్తే సేమ్ మీకైతే ఏం గుర్తొస్తుంది? మాకైతే మగధీర సినిమా, మగధీర మూవీ గుర్తొస్తుంది. మీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? ఏది? కానీ అది చార్మినారే. చూసారా టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా ఎంత బాగుందో. నాకైతే మన ఏమంటారు దాన్ని, గోల్కొండ గుర్తొస్తుంది. సేమ్ ఇలానే ఉంటుంది కదా మన మగధీర సాంగ్. ఇక్కడ ఎవరో పేర్లు రాసున్నారు, చూద్దాం రండి ఏం పేర్లు రాశారు. అలవాటు ఉంది ఎక్కడ వస్తే అక్కడ పేర్లు గీయడం. ఎవరో జాను, మణి, జాను, కుస్సు, కుసి, కుమ్ము, రేవతి. మా ఆయన పేరు, నా పేరు రావాలి. సో అది ప్లాన్ చేస్తున్నాం అనమాట. త్వరలో వస్తుంది. ఇది అట్లా ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం అక్కడ ఏదో బాగుంది చూసారా? ఈ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. టెంపుల్ మొత్తం కలర్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టెంపుల్ మొత్తం. ఇది మా పొట్టు పిల్లక ఫస్ట్ టైం వేసుకుంది. ఇలా ఎండలో నడిచి పిల్లక చాలా బాగుంది గైస్. స్నాక్స్ బ్రేక్. సాంగ్స్ ప్లే అవుతున్నాయి.
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి గౌరీ వాటర్? చల్లగుందా లేదా? మేము వచ్చి 1.5 hour అవుతుంది, ఇంకా షూట్ జరుగుతూనే ఉందన్నమాట. ఈ టెంపుల్ మొత్తం మేము ఆల్రెడీ ఒక 4 రౌండ్లు వేసేసి బయట మేము స్నాక్స్ కూడా తినేసి వచ్చేసాం. బట్ వీళ్ళ స్టిల్స్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. గూగుల్లో మా చందు చూపిస్తూనే ఉన్నాడు, ఆయన తీస్తూనే ఉన్నాడు, ఆయన స్టిల్స్ ఇస్తూనే ఉన్నారు. తీసుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, వెయిట్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది మాకు టైం అవుతుందని చెప్పి. అందరికీ ఓపిక ఆల్మోస్ట్ అయిపోయింది, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. ఇప్పుడే ఇక్కడ ఒక టోర్టాయిస్ అయితే చూసా నేను. ఎక్కడ నుండి వచ్చినాయి ఇవి? ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఇక్కడ చూసా ఈ మూల. ఇదిగో ఇదొక టోర్టాయిస్. షూట్ అయింది ఫ్రెండ్స్, మొహమంతా ట్యాన్ అయిపోయింది, వచ్చేసరికి 6 అయింది. ఫోటో స్టిల్స్ అయితే మొత్తం అయిపోయాయి. ఇప్పుడు మా పక్క షూట్ వాళ్ళు డ్రోన్ షాట్స్ అయితే తీసుకుంటున్నారు. చూడండి డ్రోన్ ఎలా ఎగరేస్తున్నారో. డ్రోన్ షాట్స్ లేవు. వెళ్ళిపోతుంది. షూట్ అయిపోయింది. మీ చలో చందు బాయ్, నిహాల్ బాయ్. మేము షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా ఇక్కడి నుంచి దగ్గరే, జస్ట్ 5 to 10 minutes అంతే. సో ఈ రోజుతో మా చెల్లి షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగా ఈరోజు ఈ వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.